వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణలో కొత్త జాబ్స్ నోటిఫికేషన్ గురించి అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, గ్రూప్స్ రిజల్ట్స్ గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న సాయంత్రం గ్రూప్ 3 కీ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే చెక్ చేసుకోలేదో కీ చెక్ చేసుకోండి. ఆ గ్రూప్ 3 కీ రిలీజ్ చేసే సమయంలోనే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లోనే అన్నిటికీ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు, ఇప్పటి వరకు ఉన్న పాత నోటిఫికేషన్లన్నీ మార్చి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. మే నుంచి కొత్త నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తారు. మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు అంటే గ్రూప్ 1, 2, 3 అన్ని ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ 31 లోపు రిలీజ్ చేస్తారు. 2-3 డేస్లో గ్రూప్ 2 కీ రిలీజ్ చేస్తారు. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్. ఇకపై రిజల్ట్స్ కోసం వేల తరబడి అవసరం లేదు. మనకు ఓన్లీ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 3 నెలల నుంచి ఏడాదిలోపే ప్రక్రియను కంప్లీట్ చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. గ్రూప్ ఎగ్జామ్స్ వచ్చేసి 6 నెలల నుంచి ఏడాది వరకు, చిన్న చిన్న ఎగ్జామ్స్లో అయితే నెల నుంచి 3 నెలలలోపే ఫలితాలు ఇస్తామని చెప్పారు. గ్రూప్స్ వచ్చేసి 6 to 1 year కావాలి మొత్తం నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి. నార్మల్ ఎగ్జామ్స్ అయితే 1 month నుంచి 3 months లోపే కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇక నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు ఏళ్ళకి ఎదురు చూడవలసిన అవసరం లేదని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి బోర్డులోని ఖాళీలను నింపుతాం, ప్రశ్నపత్రాల లీకేజీ కాకుండా పేపర్ సెట్టింగ్ ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. లీకేజీకి అవకాశం లేకుండా పరీక్షకు ఒకరోజు ముందు ప్రశ్నపత్రం సెట్ చేసేలా క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు టీజీపీఎస్సీ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని, ఇటీవలే ప్రభుత్వం పలు పోస్టులను మంజూరు చేసిందన్నారు. కొత్త వాళ్ళు వచ్చేదాకా 87 మందిని డిప్యుటేషన్పై తీసుకుంటామని చెప్పారు. దీనికోసం సుమారు 600 దరఖాస్తులు వచ్చాయని, సంక్రాంతి నాటికి వారిని నియమించుకుంటామని వెల్లడించారు. సో ఉద్యోగ పరీక్షల నియామకాల ప్రక్రియను పరిశీలించేందుకు ఇటీవల ఢిల్లీలోని యూపీఎస్సీ ఎస్ఎస్సీ వెళ్ళి పరిశీలించి వచ్చామని తెలిపారు. నెక్స్ట్ మే నుంచి కొత్త నోటిఫికేషన్, మార్చి చివరికల్లా ప్రస్తుత నియామకాలు పూర్తి, పరీక్షల విధానంలో మార్పులు, తెలంగాణ ఉద్యమం సంస్కృతిపై ప్రశ్నలు, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇందాక చెప్పాను కదా అది. గ్రూప్ 2లో ఆ ప్రశ్నలు అడగకుండా ఉండాల్సింది అన్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 2 పరీక్షలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందని, అది పొరపాటేనని బుర్రా వెంకటేశం అన్నారు. ఇది ఒకటి. ఇంతే అండి. ఇంకా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.